అలాగే రోడ్లన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి. ఇక వర్షాకాలంలో చిన్న వర్షాలు కూడా డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉంది. దోమలు చెండాడుతుంటున్నాయి, ప్రజారోగ్యం దెబ్బతింది. వీటి మీద ఎక్కడా దృష్టి లేదు. కానీ పన్నులు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఒక్క ఆస్తి పన్నే కాదు, మంచినీటి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సులు, భూగర్భ డ్రైనేజీ ఉంటే డ్రైనేజీకి ఛార్జీలు ఇలా అడ్డగోలుగా పెంచేస్తూ ఉన్నారు. అందుకే సిపిఎం పార్టీ తరఫున గత సంవత్సరం కూడా మేము మెమోరాండం ఇచ్చాం మున్సిపల్ శాఖ మంత్రి గారికి, హామీని గుర్తు చేస్తూ. కానీ నోరు మెదపకుండానే ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. అందుకే ఎక్కడికక్కడ ప్రజలు, పౌర సంఘాలు, అసోసియేషన్లు, ప్రజాప్రతినిధులను నిలదీయండి. లేకపోతే ఈ ఇంటి పన్నుల పెంపు శాశ్వతంగా ఇక అది అలాగే కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు డిమాండ్ చేయాలి. సిపిఎం పార్టీ ఇప్పటికే దీని మీద ఆందోళన చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఇంటి పన్నుల పెంపుదల ఆందోళన కొనసాగిస్తాం, ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా సరే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుండి మళ్ళీ పెంపుదల. గతంలో జరిగింది పోని మీరేం చేయలేరనొచ్చు. ఇప్పుడైనా ఈ సంవత్సరం అయినా ఆపండి. దీని మీద పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ సిపిఎంగా దీని మీద ఆందోళనకి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పటికే చూస్తే రాష్ట్రంలో విజయవాడలో మేము కొన్ని ఎవరెవరికి పన్నులు పెరిగినాయి, పన్నుల పెరుగుదలకు సంబంధించినంత చూస్తే ఏ సంవత్సరం ఎంతెంత పెరగబోతున్నాయి అనేటువంటిది ఈరోజు ఈ పన్నులు 2021 నుండి ఇవాల్టి వరకు ఏ సంవత్సరం ఎంత. 2021లో 100 రూపాయలు ఉన్న పన్ను ఇప్పుడు 230 రూపాయలు అయింది. 131% పెరిగింది ఈ 6 ఏళ్లలో. ఈ ఒక్క సంవత్సరమే 30% పెరిగింది. ఈ రకమైనటువంటి పన్నులు మేము పరిశీలిస్తే 1430 రూపాయలు ఉన్నటువంటి పన్ను ఈ 6 ఏళ్లలోనే 3300 రూపాయలు అయింది. 131% పెరిగింది. ఎంవీఆర్ సుబ్రహ్మణ్యం, అలాగే శివరాం ప్రసాద్ అని ఆయన చూస్తే ఆయనకి 131% పెరిగింది. ఈ రకంగా 6 ఏళ్లలో 130% పన్నులు పెరుగుదల జరిగినట్టుగా భవిష్యత్తులో ఎలా ఉంటుందనేటువంటిది చేసుకుని ఇది ప్రజలందరి సమస్య కాబట్టి స్పందించాలని కోరుతున్నాం.